Daily. Taste the Daily. ఎస్ ఆ కవిత చేసిన కల్లోలం ఏంటో ఒకసారి చూద్దాం. 2025లో షాకులే షాకులు ఆ వివరాలంటూ డీటెయిల్గా చూద్దాం. ఆమె బీఆర్ఎస్కి ఇటీవల ఇచ్చిన షాకుల గురించి కొంచెం తెలుసుకుందాం షార్ట్గా. షాక్ నెంబర్ 1 ఇది 2025 మే. ఎస్ ఇదే 1 ఇక్కడే స్టార్ట్. అదేంటంటే కేసీఆర్కి ఒక లేఖ రాశారు కవిత. ఇదే సంచలనం, ఇదే చర్చనీయాంశం కూడా అయింది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలు చేస్తూ ఆ లేఖలో ఉంది. కేసీఆర్ దేవుడే కానీ చుట్టూ దెయ్యాలంటూ వ్యాఖ్యలు చేశారు కవిత ఆ లేఖలో. అప్పుడే చర్చ మొదలైంది. ఏంటి, ఎందుకు, కవిత ఎలా ఎందుకు రాశారు, ఈ దెయ్యాలు ఎవరు అనేది ఒక క్వశ్చన్ అక్కడ ఉండిపోయింది. అది ఇక సెకండ్ షాక్ చూస్తున్నాం. షాక్ నెంబర్ 2 జూన్ 10వ తేదీ నాడు ఇది కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై నిరసన వ్యక్తం చేశారు కవిత. ఎస్ పార్టీ నేతలందరూ చేశారు, బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తులందరూ చేశారు, కానీ పార్టీతో సంబంధం లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు కవిత. ఇది షాక్ నెంబర్ 2. ఎందుకంటే పార్టీ నేతలందరితో కలిసి చేయకుండా ఆమె మాత్రం ఎందుకు ఇట్లా చేసింది అని చెప్పేసి షాక్ నెంబర్ 2 ఇందిరా పార్క్ దగ్గర చేసిన ధర్నా. రైట్గా షాక్ నెంబర్ 3 చూద్దాం. ఇది జూన్ 16వ తేదీకి సంబంధించింది. ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ ముందుకు కేటీఆర్ వెళ్ళారు. కేటీఆర్ అప్పుడు ఏసీబీ విచారణకు వెళ్ళారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసులో నేతలందరూ కేటీఆర్కి సంఘీభావంగా మద్దతుగా తెలుపుతూ కేటీఆర్ నివాసానికో లేకపోతే అక్కడ ఆఫీస్కో కానీ ఏసీబీ ఆఫీస్కో వెళ్తే అదే రోజు కవిత అక్కడికి వెళ్లకుండా జగిత్యాల పర్యటనకు వెళ్ళారు. అంటే షాక్ నెంబర్ 4 జూలై 13న మల్లన్న అనుచిత వ్యాఖ్యలు కవిత వార్నింగ్ ఇచ్చారు అండ్ మౌనం వహించింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు వహించింది? అండ్ షాక్ నెంబర్ 5 జూలై 26 ఇటు ఉప్పల్లో బీఆర్ఎస్వి కార్యక్రమంలో కేటీఆర్ ఉన్నారు, అటు కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమంలో కవిత ఉన్నారు. షాక్ నెంబర్ 6 ఆగస్టు 4th రోజు పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధన దీక్ష చేపట్టారు కవిత. జై బీసీ జై జాగృతి అంటూ నినాదాలు చేశారు. ఇక షాక్ నెంబర్ 7 ఆగస్టు 5వ తేదీది మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కవిత. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన లిల్లీపుట్ లీడర్ అంటూ కామెంట్ చేశారు కవిత. ఇక షాక్ నెంబర్ 8 సెప్టెంబర్ 1 ఇది తాజా షాక్. కాళేశ్వరం అంశంలో సంచలన ఆరోపణలు చేశారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావులే టార్గెట్గా ఆరోపణలు చేశారు. ఇంతకుముందు దయ్యాలన్నారు, ఈసారి పేర్లు చెప్తూ షాక్గా చేశారు. సో ఇప్పుడు వీటన్నింటి ఫలితమే, ఈ షాక్ల ఫలితమే ఇదిగో ఈ లెటర్. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాబట్టి పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ లేఖ